శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. న్యూమరాలజీకి సంబంధించి మూడో నెంబర్ యొక్క జాతకుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాము. న్యూమరాలజీలో మూడో నెంబర్ అనేది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి ఒక నెంబర్. ఎందుకంటే ఇది బృహస్పతికి సంబంధించినటువంటి నెంబర్. బృహస్పతి అనగా మనకు దేవగురు, ఆయనని గురువు గారిగా మనం భావిస్తూ ఉంటాము. ఈ గురువుకు సంబంధించినటువంటి నెంబర్. ఈ గురువుకు సంబంధించినటువంటి నెంబర్లో ఉన్నటువంటి వ్యక్తులు గురువులాగే వ్యవహరిస్తూ ఉంటారు. అంటే వీరికి చాలా విషయాలలో పరిజ్ఞానం ఉంటుంది. ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో కానీ, జ్యోతిష్య శాస్త్రంలో కానీ, ఈ నైపుణ్యం కలిగినటువంటి వృత్తులలో వీళ్ళు చాలా బాగా ఉంటారు. వీళ్ళు ముఖ్యంగా కౌన్సిలర్లుగా ఎక్కువగా ఉంటారు. అంటే మనకు ఏ విషయంలో అయినా సరే అనుమానం వచ్చినా, లేకపోతే మనకు తెలియని విషయాలు ఏవైనా ఉన్నా సరే వీళ్ళని అడిగితే వీళ్ళు చాలా బాగా మనకు నివృత్తి చేయడం జరుగుతుంది. సలహాలు, సూచనలు వీళ్ళు చాలా బాగా ఇస్తారు. అలాగే మనం న్యూమరాలజీలో చెప్పుకున్నటువంటి 1వ నెంబరు, 2వ నెంబరు, ఈ రెండు కలిపితే 3వ నెంబర్ వస్తుంది. కాబట్టి వీళ్ళకి 1వ నెంబర్కు ఉన్నటువంటి లక్షణాలు మరియు 2వ నెంబర్కు ఉన్నటువంటి లక్షణాలు ఈ రెండు పుష్కలంగా వీరి లోపల కనిపిస్తూ ఉంటాయి. ఆడవాళ్ళకి ఈ నెంబర్ ఉన్నట్లయితే వాళ్ళకి పుట్టిళ్ళ మీద చాలా చాలా ఎక్కువ అభిమానం, ప్రేమలు కలిగి ఉంటారు. అదేవిధంగా మగవాళ్ళకి ఈ 3వ నెంబర్ ఉన్నట్లయితే వాళ్ళు ఫ్యామిలీ పరంగా చాలా ఎఫెక్షన్ కలిగి ఉంటారు. ఫ్యామిలీ వ్యక్తులతో చాలా బాగా ప్రేమతో, బాధ్యతతో వీళ్ళు కలిగి ఉంటారు. వీరికి చదువు, ప్రాక్టికల్ నాలెడ్జ్గా చదువుకున్నప్పటికీ లేనప్పటికీ, అక్షరాభ్యాసం ఉన్నా లేనప్పటికీ వీరి యొక్క నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మనకు ఈ జ్యోతిష్యులు కానీ, ఉపాధ్యాయ వృత్తిలో కానీ, న్యాయవాద వృత్తిలో కానీ వీళ్ళు చాలా బాగా రాణిస్తారు.